హాయ్ ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి ఏదైతే 1961 యాక్ట్ ప్రకారం 2021-22 బ్యాచ్ కానీ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి అప్లై చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది మెయిన్ లిస్ట్ ఒకటి, స్టాండ్ బై లిస్ట్ ఒకటి, 2 లిస్టులు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మెయిన్ లిస్ట్లో కానివ్వండి, స్టాండ్ బై లిస్ట్లో కానివ్వండి ఉన్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేసామో ఆ అన్ని డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి ఏదైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో అది దాదాపుగా 18 పేజీలు ఉంది. 18 పేజీలకు సంబంధించిన నోటిఫికేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన బ్లాగ్లోకి వెళ్తుంది. మన బ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా సెకండ్ ఏంటంటే, ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 160 పేజీలతో లిస్ట్ వచ్చిందో మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఈ 2 లిస్టులు కూడా డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను ఈ లిస్టులో ఏంటి డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయని నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటి అప్లోడ్ చేసాము, 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాం కదా, అది ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మీరు అది తీసుకెళ్ళచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మీరు ఐటీఐ చేసిన తర్వాత మనకు వచ్చే ఆల్ సెమిస్టర్స్ అనమాట. అంటే మీరు ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, మీరు ఐటీఐ చేసినప్పుడు 2 సెమిస్టర్లా 4 సెమిస్టర్లా అన్నది మీకు తెలుసు కదా. ఆ సెమిస్టర్స్ అన్ని ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎన్సీవీటీ నుంచి కానీ ఎస్సీవీటీ నుంచి వచ్చినా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. సెమిస్టరీస్తో పాటు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెమిస్టరీస్ సర్టిఫికేట్ ఈ 2 కూడా డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అనేవి తీసుకెళ్ళాలి. ఇక క్యాస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ఎక్సెల్ ఏ అని, అలాగే ఓబీసీ వాళ్ళకి ఎన్ఎక్సెల్ బీసీ అని. బి అంటే ఓబీసీ సర్టిఫికేట్, సి అంటే మనకి ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో ఓబీసీ డిక్లరేషన్ నాన్ క్రిమినల్ లేయర్కి సంబంధించింది, ఇవి ఇవి ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇక ఎకనామికల్ వికర్ సెక్షన్ వచ్చేసరికి ఎన్ఎక్సెల్ ఎఫ్, అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో ఎన్ఎక్సెల్ డి, ఎన్ఎక్సెల్ ఈ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ సర్వీస్ సర్టిఫికేట్ కానీ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ఎక్సెల్ ఏ వచ్చేసరికి, ఎన్ఎక్సెల్ ఏ అంటే మనకి ఇప్పుడు అది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మెడికల్ ఫిట్నెస్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. దాదాపుగా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడతారు, మెడికల్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అందులో రిజెక్ట్ అవుతామేమో అని చెప్పి. 99.9% అప్రెంటిస్షిప్కి సంబంధించిన మెడికల్లో ఎవరో కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. మెడికల్ ఎగ్జామినేషన్ అని మీరు పెద్దగా టెన్షన్ పడకండి. కాకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా రెడీ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అరేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఎక్సెల్ ఏ అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చెప్పాను కదా, మనకి ఏదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 18 పేజీలతో పీడిఎఫ్ వచ్చిందని, అది అప్రెంటిస్షిప్ సంబంధించిన పీడిఎఫ్ అనమాట. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 18 పేజీల్లో 13వ పేజీ ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీయించుకోవాలి. ఎవరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీని జెరాక్స్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ దీని మీద ఆథరైజ్డ్ సిగ్నేచర్, అంటే ఏదైతే మీరు మీ సేవలో తీసుకున్నప్పుడు మీకు ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఎంఆర్ఓది ఉంటుంది కదా, ఎంఆర్ఓ సిగ్నేచర్ ఖచ్చితంగా దీని మీద చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానివ్వండి, ఇక నెక్స్ట్ ఎకనామికల్ వికర్ సెక్షన్ కానివ్వండి, డాక్యుమెంట్స్ ఏంటి అటాచ్ చేయాలంటే, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మీకు సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది కదా, సెలెక్టెడ్ లిస్ట్లో ఫస్ట్ పేజ్ ఉంది కదా, మనకి ఎన్ఎక్సెల్ 1 ఇచ్చాము. అందులో దాదాపుగా రైల్వే అప్రెంటిస్కి 5,800 సంథింగ్
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5,890 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందని వాళ్ళు మనకి ఫస్ట్ ఒక నోట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అది ఒకటి జెరాక్స్ తీసుకోండి. ఇక సెకండ్ వచ్చేసి 160 పేజీల్లో కూడా మీ పేరు ఎక్కడైతే ఉందో, స్టాండ్ బై లిస్ట్లో ఉందా, మెయిన్ లిస్ట్లో ఉందా, మీరు మీ పేజీ ఉన్న కాపీని ప్రింట్అవుట్ తీయించుకోండి. అది మీ నేమ్ ఉన్న పేజీని ప్రింట్అవుట్ తీయించుకోండి. అది కూడా ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్లో అటాచ్ చేయాలి. ఇక థర్డ్ వన్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ అనేది అటాచ్ చేయాలి. అంటే ఒరిజినల్ అంటే దాన్ని జెరాక్స్ కాపీ తీసి అటాచ్ చేయండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ డాక్యుమెంట్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ 4 రకాలు. ఫస్ట్ది రైల్వే నుంచి సెలెక్ట్ చేసాము ఇంతమందిని అన్నది లెటరు. సెకండ్, అందులో మీ పేరు ఎక్కడ ఉందో. 3, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అదే మనకు స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చింది. 4, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్, ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే, సో ఫ్రెండ్స్ మా దగ్గర ఇలా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫార్మేట్ ఉంది, ఇలాగా మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫార్మేట్లో ఖచ్చితంగా ఆథరైజేషన్ సిగ్నేచర్ అడిగాడు, అలా అయితేనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా ఉంటుంది, మీకు క్యాస్ట్లో రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు, కాబట్టి ఖచ్చితంగా మీరు సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీరు వెళ్ళి రిక్వెస్ట్ మోడ్లో అడగాలి. ఖచ్చితంగా మీరు సంతకం చేయించాలన్నమాట. మీ ప్రయత్నం మీరు చేయండి, లేకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్తే సైన్ చేసే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనేది చేయించాలి. సో ఫ్రెండ్స్, 13వ పేజీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 14వ పేజీలో మనకి ఎన్ఎక్స్ఎల్ బి అనేది ఓబీసీ ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ కూడా నేను మీకు కనిపించాలని జస్ట్ అలా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, అంటే అంతే, కంప్లీట్గా తీయలేదు. ఎన్ఎక్స్ఎల్ బి పేజ్ నెంబర్ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్ జస్ట్ మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే కింద ఆథరైజేషన్ సిగ్నేచర్ ఉంటుందన్నమాట. మీరు ఇది ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు తెలియకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనే చెప్తారు. ఖచ్చితంగా ఎవరిదైనా సలహా తీసుకొని క్లియర్గా ఫిల్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి 15వ పేజీలో ఏంటంటే ఓబీసీ డిక్లరేషన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఓబీసీ డిక్లరేషన్ మనం నాన్ క్రిమినల్కి సంబంధించిన డిక్లరేషన్ అనమాట. ఖచ్చితంగా మీరు ఎన్ఎక్స్ఎల్సి ఓబీసీకి సంబంధించి 14, 15 పేజీలు ఖచ్చితంగా 2 ప్రింట్అవుట్లు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఎన్ఎక్స్ఎల్ డి అనేది, అలాగే ఎన్ఎక్స్ఎల్ ఈ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి, అంటే 16వ పేజీ 17వ పేజీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించింది. దీని మీద ఆథరైజేషన్ సిగ్నేచర్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇక 18వ పేజీ వచ్చేసరికి ఎకనామికల్ వికర్ సెక్షన్స్ అనమాట. ఎకనామికల్ వికర్ సెక్షన్ మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ అనేది ఆథరైజ్డ్గా ఇవ్వడం జరుగుతుందో అక్కడే సేమ్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ కూడా తీసుకొని మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి రైల్వే ఫార్మేట్ ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఆ ఫార్మేట్ అన్నింటి మీద కూడా మీరు మీ ఆథరైజేషన్ చేత, అంటే ఎవరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆథరైజేషన్ చేయించుకోవాలి. ఇక అన్రిజర్వ్డ్ వాళ్ళు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎన్ఎక్స్ఎల్ ఏ చేయించుకోవాలి, అలాగే ఓబీసీ వాళ్ళు అయితే ఎన్ఎక్స్ఎల్ సి చేయించుకోవాలి, అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎన్ఎక్స్ఎల్ డి చేయించుకోవాలి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్ఎక్స్ఎల్ ఈ కూడా చేయించుకోవాలన్నమాట. ఇక మనకి ఎకనామికల్ వికర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎక్స్ఎల్ ఎఫ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, మరోసారి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ చూసుకుందాం. ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు పెట్టారో ఆ సర్టిఫికేట్స్ మాత్రం తీసుకెళ్తే సరిపోతుంది. ఇక సెకండ్ వచ్చేసరికి ఐటీఐ ఆల్ సెమిస్టర్స్ మార్క్ షీట్స్ అనమాట. ఆల్ సెమిస్టర్స్ మార్కుల షీట్స్, అలాగే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ అనమాట. సో ఫ్రెండ్స్, సెమిస్టర్ మార్కుల షీట్తో పాటు మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళాలి. ఇక 3 వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది యాజ్ పర్ మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనమాట, అంటే ఎన్ఎక్స్ఎల్ ఏ బి సి డి, అంటే మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి దానికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 4 వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించింది, అలాగే ఏమైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే దానికి సంబంధించి తీసుకెళ్లాలన్నమాట. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ 3 అంటే 10th క్లాస్ ఒకటి, ఐటీ ఆల్ సెమిస్టర్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక పూర్తి వివరాలతో వీడియో అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు మరింత వివరాలతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.